ఇంత అద్భుతమైన విమానాశ్రయం నిర్మాణం వెనుక అనేక మంది త్యాగాలున్నాయి. నవశకానికి నాంది పలికే దిశగా ఒక తరం తమ తాత తండ్రులు సంపాదించిన భూములను ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఇల్లు విడిచి మరో చోటుకి వెళ్లిపోయింది. నిలువెత్తు ధనం పోసినా ఎన్ని ఆస్తులిచ్చినా వారి త్యాగానికి సరితూగదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఎంత భూమిని కేటాయించారు? నిర్మాణము జరగగా మిగిలి ఇంకా ఎంత భూమి ఉంది? ఆ భూమిని ఎందుకోసం వినియోగించబోతున్నారు? ఈ విమానాశ్రయ నిర్మాణానికి ఎన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఎంతెంత భూమిని త్యాగం చేశారు? ఈ భూములు సేకరించే బాధ్యతలను ఎవరికి అప్పగించారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భోగాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయ నిర్మాణం జరిగింది. సవరవిల్లి 670 ఎకరాలు, ఏ రావి వలస 520 ఎకరాలు, గూడపు వలస 390 ఎకరాలు, కంచేరు 250 ఎకరాలు, కౌలువాడ 180 ఎకరాలు, రావాడ 120 ఎకరాలు, ముజుంజేరు 70 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం అప్పగించాయి. గ్రామాలు తన అస్తిత్వాన్ని భావితరాల కోసం త్యాగం చేశాయి. తన చిరునామాలు రూపు మాసిపోయినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించటం, మరో చోట గృహాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించటం పూర్తయింది. తమకు నష్టపరిహారం అందించటంలో అన్యాయం జరిగిందని కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టు తీర్పును అనుసరించి వారికి కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతుల నుండి భూమి సేకరించే బాధ్యతను రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పచెప్పారు. ఆదేశించిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి ఆయన శభాష్ అనిపించుకున్నారు. రైతుల్ని ఒప్పించి అమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళందరికీ బోధపరిచి చెప్పడంతో నా మీద ఉన్నటువంటి గౌరవం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ ప్రజలు రైతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికన్నా ముఖ్యంగా నా భోగాపురంలో ఉన్నటువంటి రైతులందరికీ, భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ముందుగా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే వారంటూ ఇక్కడ భూములు ఇవ్వకపోతే ఈ రోజు ఈ కళ మాకు అక్కడ దక్కేది కాదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే విమానాలన్నీ దిగేందుకు వీలుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఇందుకోసం 3800 మీటర్ల మేర రన్వే నిర్మించారు. 45 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద రన్వే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380, బోయింగ్ 478 వంటివి ఇక్కడ ల్యాండ్ అయ్యే వీలుంటుంది. మరోవైపు ఈ రన్వేకు ఆనుకొని 3 కిలోమీటర్ల మేర టాక్సీ రన్వే నిర్మాణం కూడా చేపట్టారు. అత్యవసర SOS సమయంలో విమానాలను కిందకు దించేందుకు ఈ టాక్సీ రన్వేను ఉపయోగిస్తారు. ఈ రన్వేకు కాస్త దూరంలో క్రాస్ ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అలానే విమానాలకు దిక్సూచిగా ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC స్తంభాన్ని ఆధునికంగా రూపొందించారు. 55 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టవర్ నిర్మాణం పూర్తయింది. ఈ విమానాశ్రయ నిర్మాణంలో అన్ని ప్రత్యేకతలే, ఆధునిక పరికరాలతో అమర్చినటువంటి సదుపాయాలే. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు, పర్యాటకులకు, అతిథులకు అందరికీ కూడా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు వివరించినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలే ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేవిధంగా విమాన ప్రయాణం తొలిసారి చేసినటువంటి వారు కూడా తడబడకుండా తమ గమ్యస్థానానికి చేర్చే విధంగా ఇక్కడ అన్ని వసతులను, అన్ని వివరాలను తేటతెల్లం చేసే విధంగా అమర్చారు. ఆ వివరాలేంటో, ఆ వైభవం ఏంటో, అంత ప్రత్యేకతలేంటో మనం లోనకి వెళ్ళి చూద్దాం. భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాదు. ఆ ప్రాంతంలో పండే పంటలు, సరుకుల ఎగుమతి దిగుమతులు జరుపుకోవడానికి వీలుగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని విమానాశ్రయానికి పునాది రాయి వేసిన రోజునే ప్రణాళిక రూపొందించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే విమాన మరమ్మతులు కూడా ఇక్కడ జరిపించుకోవడానికి 500 ఎకరాలను కేటాయించారు. ఇక మాన్సస్, GMR,
ఏరోస్పేస్ ఎడ్యుసిటీ రూపకల్పన కోసం విజయనగరం మహారాజా స్థాపించిన మాన్సాస్ సంస్థకి చెందిన 136 ఎకరాల భూమిని మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కేటాయించడం విశేషం. ఏరోస్పేస్ ఎడ్యుసిటీ నిర్మాణానికి భూములు కావాలని కోరిన వ్యక్తి మంత్రి నారా లోకేష్ అయితే భూమి అప్పగించటంలో కీలకంగా వ్యవహరించినది విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అని మర్చిపోకూడదు. భోగాపురానికి సమీపంలోని సాగర తీరానికి ఆనుకొని ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ ధరలో 1000 కోట్ల పైమాటే. ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధానమంత్రి మోదీ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది పూర్తయితే 10,000 మందికి ప్రత్యక్షంగా, మరో 20,000 కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఈ ఏవియేషన్ యూనివర్సిటీలో అన్ని రంగాలు, ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ఏవియేషన్, అన్ని రంగాల కోర్సులు అనేది ఉంటాయి. పైలట్ అవనియండి, అలాగే ఎయిర్ హోస్టెస్ అవనియండి, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ కోసం ట్రైనింగ్ అవనియండి, అలాగే మనకి ఏవియేషన్కి సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్ ట్రైనింగ్, అలాగే మనకి ఏవియేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ట్రైనింగ్, అలాగే డిఫెన్స్ సైడ్ కూడా ఏవియేషన్ కోసం ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే ఒక పైలట్ తయారు చేయాలంటే ఒక స్టిమ్యులేటర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క స్టిమ్యులేటర్ అరౌండ్ 67 crores వర్త్ ఎక్విప్మెంట్. అయితే ఇటువంటి వెరీ స్కిల్డ్ ఫీల్డ్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ చేయగలరు. కాబట్టి జిఎంఆర్ సంస్థ అనేది ముందుకొచ్చింది. విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో రన్వే, టెర్మినల్, ఏటీసీ కేంద్రం పనులు పూర్తయ్యాయి. అలానే సరుకులు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కార్గో విభాగం నిర్మాణ పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ నిర్మాణాలకు వినియోగించిన భూమి కాకుండా మిగిలిన భూమిని పచ్చదనం పరవళ్లు తొక్కే విధంగా తీర్చిదిద్దారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఇలా ఉంటుంది అని నిరూపించారు. విమానాశ్రయం వరకు 4 త్రోవలుగా నిర్మించిన సువిశాల రహదారికి ఇరువైపులా మధ్య భాగంలోని వివిధ రకాల పూల మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దారు. విమానాశ్రయానికి అనుసంధానం చేసే ప్రధాన రహదారిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. విశాఖపట్నం నుండి వచ్చే వారికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించారు. విశాఖలోని 7 అనుసంధాన రోడ్లకు సంబంధించి 4 రోడ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన రోడ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొల్లారి నుంచి వచ్చాము, చూడడానికి చాలా బాగుంది. చాలా వెరైటీగా కొత్తగా బాగానే ఉంది. చూడడానికి తిరిగి వెళ్ళాలనిపించట్లేదు. చాలా బాగుంది. వస్తాం సార్, కంపల్సరీ వస్తాం. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చరిత్రలో నిలిచిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్లో నేను కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం రావడం అనేది అదృష్టంగా భావించుకుంటున్నాం. ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ఈ ప్రాజెక్టుకి అనుబంధమైన పరిశ్రమ రావడానికి నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. గతంలో కూడా ఎందుకంటే ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము వారికి అందుబాటులో ఉండి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఏమైనా లీగల్గా కానీ లేకపోతే లోకల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరుండి వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. విమానాశ్రయ పరిసరాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే ప్రణాళిక ముందుకొచ్చింది. సముద్ర తీరంలో పర్యాటకం, ఆలయ సందర్శన, ఎకో టూరిజం అభివృద్ధికి పునాదులు వేశారు. అలానే 5 స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం దేశంలోని ప్రఖ్యాత వాణిజ్య సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలానే విమానాశ్రయం ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు చేకూర్చే చంద్రబాబు ఆలోచనకు రానున్న భారీ పరిశ్రమలు కొలమానంగా నిలుస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది అక్షర సత్యం. చూడడానికి బాగుంది, వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నుంచి బాగానే ఉంది. ఆగస్టు 1న వస్తాం చూడడానికి. ఇంత అంతర్జాతీయమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల చాలామంది ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఐటీ సర్వీసెస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, టూరిజంలో కానీ అనేక విభాగాలుగా ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కంపెనీలు ఈరోజు మన ప్రాంతంలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, రిలయన్స్ డేటా సెంటర్ అవ్వచ్చు, ఇవి పెద్ద పెద్ద కంపెనీలు. చిన్న కంపెనీలే సుమారు 60-70 కంపెనీలు ఆల్రెడీ మన విజయనగరం జిల్లాకు రావడం జరిగింది, శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అనేక విధాలుగా ఈరోజు ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళు తాలూకా ఇండస్ట్రీస్ని ఎక్స్పాన్షన్స్కి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం జాతికి అంకితం కాబోతుంది. ఇందుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్వహణలో కూటమి నేతలు ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేస్తున్నారు. పలు శాఖల అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు విమానాశ్రయంలోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తమ సిబ్బందికి, స్థానిక నాయకత్వానికి మార్గదర్శనం చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుండి 3 లక్షల మంది ప్రజలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగిన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసుకుందామనే ఆలోచనకి ఇది ఒక బీజం లాంటిది. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక ముందడుగు పడాలి. ఆ అడుగే, ఆ కేంద్రమే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ప్రధాని మోదీకి అందించే స్వాగత సత్కారాలు గిన్నిస్ రికార్డులో చోటు లభించే విధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అందుకు తగిన విధంగానే ఉత్తరాంధ్ర నాయకత్వం సమాయత్తమైంది. భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ ను చేప ఆకారంలో నిర్మించారు. హుదూద్ వంటి విధ్వంసకర తుఫానులు వచ్చినా ఏ విధమైన నష్టం లేని విధంగా 19 ఎకరాల విస్తీర్ణంలో 3 అంతస్తులలో దీనిని అద్భుతంగా నిర్మించారు. విమాన ప్రయాణం తొలిసారి చేసేవారికి కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సామానుల తనిఖీ, టికెట్ కొనుగోలు, పరిశీలనను సునాయాసంగా ముగించే వీలు కలుగుతుంది. కరెన్సీ ఎక్స్చేంజ్లకు కూడా ప్రత్యేక కౌంటర్లున్నాయి. అతి తక్కువ ధరలకే ఉడాన్ కేఫ్లను ఏర్పాటు చేశారు. పై అంతులకు చేరుకొని అక్కడ నుండి తమ విమానంలోకి వెళ్లడానికి ఎస్కలేటర్లు పెట్టారు. ఈ టెర్మినల్ కు వచ్చిన వారికి తిరుపతి శ్రీవారి ఆలయం నుండి బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి, విశాఖపట్నం సింహాద్రి అప్పన్న, కనక మహాలక్ష్మి అమ్మవారు, విజయనగరం పైడితల్లి అమ్మవారు, రామతీర్థం, శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి తదితర పుణ్యక్షేత్రాల విశిష్టతను తెలిపే అధునాతన తెరను ఇక్కడ అమర్చనున్నారు. ఇదే తెరపైన ఉత్తరాంధ్ర పర్యాటక రంగం, విజయనగరం, బొబ్బిలి సాంస్కృతిక వైభవం తెలియజేస్తున్నారు. ఇక విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర జనం ఎదురు చూస్తున్నారు. ప్రయాణాలకు ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి సూచికగా మారుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించిన నేపథ్యంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ ప్రాంతానికి ఒక వరంగా మార్చింది కూటమి ప్రభుత్వం. ఈ దశలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ కోసం ఈ విమానాశ్రయంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఆ అపూర్వ ఘట్టానికి అఖండ విజయం చేకూర్చాలని కూటమి నాయకత్వంతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా కొన్ని రోజులుగా విరామం ఎరుగని పరిశ్రమ చేస్తోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర నాయకత్వం అందరి చేతుల మీదుగా జరిగేటటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురు చూస్తుంది. ప్రయాణికులు వేచి ఉండేటటువంటి ప్రధాన టెర్మినల్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.